రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఇవాల్టి మన అతిథి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆల్రెడీ ముస్లిమ్స్గా ఉన్న ఇద్దరు వ్యక్తులకి హిందువుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో కరుణాకర్ రెడ్డి గారు ఈ విధంగా మత మార్పిడి చేసే అర్హతను పొందొచ్చంటారా? ఎవరైనా సరే వ్యక్తులకి మతం మార్చొచ్చంటారా? అసలు అది జరుగుతుందా? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఎవరండి? మాజీ టీటీడీ చైర్మన్. ఎందుకు చేస్తున్నాడు? అది ఎవరైనా మతం మారాలనుకుంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బౌద్ధులు, సిక్కులు, హిందూ మతంలోకి మారాలనుకుంటే చాలా మఠాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు మతం మారుతారు. ఈయనెవరు అసలు? అంటే వెంకటేశ్వర స్వామి నాతో స్వయంగా ఈ మత మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టారు అని నేను భావిస్తున్నాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం చేశారు. భక్తులు ఎంతగానో కళ్ళకద్దుకొని పూజించి తినే తిరుపతి లడ్డూని కల్తీ చేశారని ప్రూవ్ అయిపోయింది. అందులో పంది కొవ్వు, ఇంకా ఇతర ఆవు కొవ్వు లేకపోతే ఇతర లేకపోయినా కల్తీ అయితే జరిగిందని సుబ్బారెడ్డే చెప్పాడు. సరే, ఆ కల్తీ ఏంటి, ఎంత పామాయిల్ వాడారో, ఎన్ని రసాయనాలు కలిపారో ఇవి వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ వాళ్ళకి మనం హిందువులకి దూరం అయిపోతున్నాం. అది రోజు రోజుకి ప్రచారం వెళ్తుంది. అది రేపు ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత, అది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత శిక్షలు కూడా పడతాయి పెద్ద పెద్ద వాళ్ళకి, చైర్మన్లుగా పనిచేస్తున్న వాళ్ళకి. ఇక మరీ దూరం అయిపోతాం. ఇప్పుడు మనం హిందువులకి దగ్గర కావాలంటే ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఒక దేవాలయంలో ఏదో ఆలయ ప్రతిష్ఠకి వెళ్ళాడు. మొన్న వాళ్ళ సతీ సమేతంగా ఉగాది సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇవన్నీ ఎప్పుడు పాల్గొంటారు కదా సార్ వాళ్ళు? ఎప్పుడు పాల్గొనడం అంటే వాళ్ళ భార్య ఉండేది కాదు. ఇప్పుడు నేను హిందూ మతానికి నేను చాలా దగ్గరని చెప్పే ప్రయత్నాలు కింద మీద పడతా ఉన్నాడు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు, హిందూ మతం నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళందరినీ చేర్చుకోవాలా, వాళ్ళందరినీ హిందువులుగా మార్చాలని చెప్పాడు. 50 మంది పీఠాధిపతుల్ని నేను మాట్లాడాను. మరి అప్పుడు ఎందుకు చేయలేదు నువ్వు? సార్, ఇప్పుడు ఎవరైతే ఇద్దరు వ్యక్తులకి వైఫ్ అండ్ హస్బెండ్ సార్, వాళ్ళిద్దరు ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి ముస్లిం కాదా, గతంలో హిందువులుగానే ఉన్నారా? వాళ్ళు ఏం చెప్పారంటే, మేము గల్ఫ్ వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్లాం తీసుకున్నాము, ఇస్లాం తీసుకొని 27 సంవత్సరాలు ఇస్లాంలో బతికాము. మేము ఇండియా తిరిగి వచ్చిన తర్వాత మా క్లాస్మేట్ కరుణాకర్ రెడ్డి ఆయన చెప్పాడో లేదా మాకు అనిపించిందో మేము హిందూ మతంలోకి చేరాలనుకున్నామని చెప్పేసి అన్నారు. అది వాళ్ళ స్వేచ్ఛ. వాళ్ళు హిందూ మతంలో చేరొచ్చు, సిక్కు మతంలో చేరొచ్చు, దేంట్లో అయినా యూదు మతంలో చేరొచ్చు, దేంట్లో చేరొచ్చు. ఇతనెవరు ఈ కార్యక్రమం నిర్వహించారు? మత గురువులు ఉండగా కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు మత మార్పిడి చేయాలి? ఆయన ఒక నామం పెట్టుకొని కరుణాకర్, ఆయన పిల్లల్నే క్రిస్టియానిటీ ప్రకారంగా చర్చిల్లో పెళ్లి చేస్తాడు. ముఖ్యమంత్రి గారు కూడా చూపించాడు అసెంబ్లీలో. ఆయనప్పుడు హిందూ అయ్యాడు. అసలు ముందు ఆయన నాస్తికుడు. ఇది పీపుల్స్ వార్లో పనిచేసేటప్పుడు నాస్తికుడు. మళ్ళీ వెంకటేశ్వర స్వామి నా చేతి ఇవి చేయిస్తున్నాడని మరి దేవుడి పేరు ఎందుకు సార్ వాడుకోవడం? అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహమే ఒక నల్ల రాయి, అది బండరాయి. దాన్ని పూజించడం ఏంటని చెప్పి ప్రచారం చేస్తున్నవాడు ఎవరు? ఈ కరుణాకర్ రెడ్డి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆయన్నే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ వేశాడు. ఇక అప్పుడు ఆటోమేటిక్గా నామాలు పెట్టుకోవాలా,
కొత్తగా మతంలో చేరినోడికి ఒంటి నిండా విభూతి, ఒంటి నిండా నామాలే అంటారు కదా, అలా ఆయన నామాలు పెట్టుకొని ఇప్పుడు కూడా నటిస్తున్నాడు. మనసులో మొదట్లో నాస్తికుడు, తర్వాత ఈ పదవి పోయిన తర్వాత క్రిస్టియన్గానే ప్రూవ్ చేసుకున్నాడు కదా. వాళ్ళ పిల్లలకి చర్చిలోనే పెళ్లి చేశాడు కదా. మళ్ళీ విమర్శలు వస్తే మళ్ళీ ఏదో కాణిపాకం దేవాలయంలోనే ఎక్కడికి వెళ్ళి మళ్ళీ పెళ్లి చేశాను, మళ్ళీ ఆ ఫోటోలు చూపించాడు. అసలు ఏంటి ఈ మతాలు, ఏంటి మతాలు మార్చడం ఏంటి, మార్పించటం ఏంటి, దేనికోసం? ఇదంతా ఎన్నికల కోసమేగా. ఎలక్షన్లో మీరు గెలవాలంటే, అంటే ఒకవేళ ఇవన్నీ చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామేమో అని చెప్పి చేస్తున్న పనులు అనుకోవచ్చు అంటారా సార్? అధికారంలో రాలేము అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడి చేస్తున్న పనులు, వస్తామని కాదు. అధికారానికి రాలేకపోతున్నాం, రావాలంటే ఏం చేయాలనేది చేస్తున్నటువంటి పనులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా మార్చమనండి హిందూ మతంలోకి. ఆయన బాప్టిజం తీసుకున్నాడు వాళ్ళ తాత దగ్గర నుంచి, వాళ్ళ తండ్రి, వాళ్ళ మదరు అందరూ. మరి వాళ్ళని మార్చండి ముందు ఆదర్శంగా. వాళ్ళు కూడా హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళే కదా. కరుణాకర్ రెడ్డి ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు హిందూ మతంలో ఉండే ఆచారాలన్నీ చేశాడు. నామాలు పెట్టుకోవటం, నీళ్ళు చేయటం, కొంతమంది పీఠాధిపతులు వెళ్ళి చేశారు. ఎలక్షన్ ముందు ఆ డ్రామా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఆ మధ్య నేను క్రిస్టియన్ని అని చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ప్రజల్ని నమ్మించటం కోసం, నేను మీకు వ్యతిరేకం కాదని చెప్పటం కోసం, మీ ఆచారాలన్నీ నేను పాటిస్తున్నానని చెప్పటం కోసం. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు? నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని చెప్పి డిక్లరేషన్ ఇస్తేనే కదా అక్కడ లోపలికి ఎంటర్. మొన్న గవర్నరు దంపతులు ఇద్దరు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి దర్శనం చేసుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చారు అక్కడ. వాళ్ళు ముస్లిం కదా గవర్నరు నజీర్ గారు. మరి హిందూయేతరులు ఎవరు వెళ్ళినా డిక్లరేషన్ అనేది కంపల్సరీగా రూల్ అది. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు, వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వలేకపోయావు అంటే నీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం లేదనే కదా. అదే చెప్పు. డ్రామా ఎందుకు? ఈ కరుణాకర్ రెడ్డితో మతాలు మార్పించడం ఎందుకు? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, మీరు అన్నట్టుగా వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి ఉన్న మతం అది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే క్రిస్టియానిటీలోకి మార్చమని చెప్తారు, కానీ హిందూ మతంలోకి ఎలా మార్చమని చెప్తారు? అంటే ఇప్పుడు అవసరం అది. ఇప్పుడు ఇవన్నీ కూడా లడ్డు వ్యవహారాలు ఇవన్నీ వచ్చిన తర్వాత అదే చెప్పాలి. అధికారం కావాలి కదా. ఓకే, అధికారం కోసం ఏమైనా చెప్తాం మేము. అధికారం కోసం సిక్కు మతంలో మారితే అధికారం వస్తుందని చెప్పారనుకోండి, అదే చేయమని చెప్తాం. ఇంట్లో 4 గోడల మధ్య మేము ఇంకోటి చేసుకుంటాం. సరే, ఈ మత మార్పిడి వల్లే మనకి చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, గొడవలు జరుగుతున్నాయి, మనుషుల మధ్య విభేదాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి అదే పని ఒక రాజకీయ నాయకులుగా ఉండి కొంతకాలం పాటు అధికారంలో ఉండి కూడా ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళుతుందనుకోవచ్చు అంటారు సార్? అంటే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ఈ పనులు ఎలా ఉన్నాయంటే ప్రజల్ని నమ్మించడం కోసం నాటకం. ఇదంతా కూడా నాటకాలకి తెరలేపారు. కానీ ప్రజలు అంత అమాయకులేం కాదు, ఎవరు ఏంటో తెలుసు. ఇక నేను దూరం అయిపోతున్నాను. ఇప్పుడు ఒకటండి, అతనికి క్రిస్టియానిటీ మీద కూడా గట్టిగా ఏమి ఉండదు. ఇప్పుడు ఇవాళ దళిత క్రైస్తవులు ఒక డిమాండ్, క్రిస్టియానిటీ మీద ఉండదు అంటున్నారు. ఆయన ఖాళీ సమయంలో బైబిల్ మాత్రమే చదువుతాను అని చెప్పారు ఆయన. అది 4 గోడల మధ్య అన్నాడు, పబ్లిక్ గానే అనలా. అప్పుడు మీరు గమనించారు లేదు? ఇప్పుడు ఇవాళ దళిత క్రైస్తవులు ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. మేము మతం మారినా మా కులం మారలేదు, మా అంటరాంతరం మారలేదు, మమ్మల్ని ఎందుకు ఇలాగ వేధిస్తారు అని సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇస్తే అన్ని క్రిస్టియన్ సంఘాలు వ్యతిరేకించారు. నిజమే అది. క్రైస్తవంలోకి మారినంత మాత్రాన వాళ్ళ సోషల్ స్టేటస్ మారలా, చట్టం ముందు మారింది. క్రిస్టియానిటీలో కులాలు లేవని చెప్పారు కాబట్టి కులాలు లేవని చెప్పి మీరు అర్హులు కాదు రిజర్వేషన్స్ పొందడానికి అని సుప్రీంకోర్టు చెప్పింది.
కానీ అది కరెక్ట్ కాదు. అది వాళ్ళెమ్మటి కులం వచ్చింది, అంటరాంతనం వచ్చింది, అస్పృశ్యత వచ్చింది. దాన్ని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మొన్న షర్మిల కూడా మాట్లాడింది. మా ఫాదర్ ఉండగా ఈ అంశం లేవనెత్తారు, దీన్ని సరిచేయాలి, రాజ్యాంగ సవరణ ద్వారా సరిచేయాలని చెప్పి మొన్న ఏదో ఆల్ పార్టీ మీటింగు ఏదో అఖిలపక్ష సమావేశంలో మాట్లాడింది. ఇతను మాట్లాడు కదా, మళ్ళీ ఇతను ఎందుకు మాట్లాడు? మరి నువ్వు క్రిస్టియన్ అంటావు, వాళ్ళ డిమాండు మాట్లాడు. Don Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. ఇప్పుడు అమరావతి గురించి ఏ చిన్న విషయం జరిగినా కూడా స్పందిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలకి ఈ రిజర్వేషన్ హక్కులు కోల్పోతారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి క్రిస్టియానిటీగా ఉన్న వాళ్ళు అర్హులు కోల్పోతారని వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనుకోవచ్చు అంటారు. అంటే మాట్లాడితే ఇక నన్ను మరీ క్రిస్టియన్ అని ముద్ర వేసేస్తారేమో. మెజారిటీ హిందువులు ఇప్పటికే దూరం అయ్యారు, ఇంకా బాగా దూరం అయిపోతారు అని చెప్పేసి లోపల భయం, మాట్లాడు. మరి అది క్రిస్టియన్స్ ఆలోచించుకోవాలా. ఇప్పుడు కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మాట్లాడారా సార్ దీని గురించి? అంటే సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చినప్పుడు మేము మా మేనిఫెస్టోలో చెప్పాం, దళిత క్రిస్టియన్స్ డిమాండ్ మేము తీరుస్తాను. సమయం వచ్చినప్పుడు ఆ సమయం ఇదే అనుకోవచ్చు కదా సార్, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది, అప్పుడే కదా మనం స్పందించాల్సిన సమయం. మన ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టోలోనో లేదా అధికారంలోకి రావడం కోసము చాలా మాట్లాడతారు రాజకీయ నాయకులు. అలా కాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దళితులకి సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు స్పందిస్తేనే కదా, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడితేనే కదా ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమంగా మారినప్పుడు దాన్ని మేము చట్టం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మేమే ప్రజల్లోకి వచ్చి ఉద్యమం చేయమని చెప్పం కదా. ఇప్పుడు ప్రజల నుంచి ఆ డిమాండ్ రావాలా. ఇప్పుడు ఎవరో ఇద్దరో ముగ్గురో మాట్లాడితే కాదు, మొత్తం దళిత క్రిస్టియన్లందరూ కూడా ఒక డిమాండ్ని బలంగా ప్రజల్లోకి తీసుకొస్తే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో ఆ 2 రోజులు కనిపించాయి సార్, ఆ తర్వాత లేరు. అందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయినట్లే అనిపిస్తుంది. మాకు మతం లేదు కదా, క్రిస్టియానిటీ తీసుకున్నాం కదా, మాకు కులం లేదు కదా అని చెప్పి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారు. సర్టిఫికేట్స్లో కులం ఉంది, హిందూ మాద, ఎస్టీకి లేదు, ఎస్టీకి ఇది వర్తించదు, వాళ్ళకి సపరేట్ ఇది ఉంది. మరి పాస్టర్స్కి ఈ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు వచ్చింది ఇది. వాళ్ళు యాజిటేషన్ చేయాలా, ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకునేలాగా వాళ్ళు ఉద్యమం చేయాలా. ఉద్యమం చేయకుండా ఏది సాధ్యం కాదండి. ఇప్పుడు ఉద్యమం చేయాలా, దానికి సొల్యూషన్స్ కూడా కోల్పోతూ ఉన్నప్పుడు ప్రతిఘటించాలా, సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు దళిత క్రిస్టియన్స్కి బీసీసీ ఉంది, ఆ బీసీసీ కోట తక్కువ ఉంది, దాన్ని పెంచమని అడగొచ్చు. ఇప్పుడు 15% ఉందండి ఎస్సీలకి, కొంత 5%, 6% దాంట్లోకి షిఫ్ట్ చేసి వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీలోకి వస్తారు కదా, అదైనా అడగాల. లేదా మేము కులం మారినా, అదే మతం మారినా మా కులం పోవట్లేదు కాబట్టి మాకు ఆ రైట్స్ కంటిన్యూ చేయమని చెప్పైనా అడగాల. 2 రకాలు ఉన్నాయి. అది దళిత క్రిస్టియన్స్ పెద్ద ఎత్తున డిమాండ్ని ప్రభుత్వం ముందుకి తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఓకే, తెలుగుదేశం పార్టీ దానికి వ్యతిరేకం కాదు. దళిత క్రిస్టియన్స్ డిమాండ్ని మేము సానుకూలంగానే దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. ఇది సమస్య కదా. మరి జగన్మోహన్ రెడ్డి స్వయంగా క్రిస్టియను, వాళ్ళ తరఫున అతను కదా మాట్లాడాలా, మరి అతను మాట్లాడట్లేదు. మిగతా పార్టీలు మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదాలో ఉంటున్నారు. మరి ఆయన మాట్లాడాలి కదా ఒక క్రిస్టియన్గా. ప్రతిపక్ష హోదా లేదులేండి, 5 ఏళ్ల పాటు ఉండింది అప్పుడు 14-19. ఇప్పుడు పోట్లాట ఆయనకి దాని మీద పోట్లాడుతున్నాడు తప్పితే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఉండాలని పోట్లాడలా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని పోట్లాడుతున్నాడు. హైకోర్టుకి వెళ్ళాడు, చేస్తూ ఉన్నాడు.
నువ్వు కదా నిలబడాలా. ఇది క్రిస్టియన్స్ ఆలోచించుకోవాలా, ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు హిందువులుగా ఇప్పుడు నన్ను నిజంగానే క్రిస్టియన్గా ముద్ర వేసేస్తారు. ఇప్పటికే చాలామంది హిందువులు దూరం అయ్యారు. ఇప్పుడు వారిని దగ్గర చేసుకోవడం కోసమే ఇలాంటి మత మార్పిడి కార్యక్రమాలు చేపట్టుండొచ్చు అని అంటున్నారు. మరి అని చెప్పాడు కదా కరుణాకర్ రెడ్డి. అదే అంటున్నానండి. హిందూ మతం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తిరిగి హిందూ మతంలోకి తీసుకురండి. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కొంతమందిని హిందూ మఠాధిపతుల్ని పెట్టి చేయండి, 50 మందిని తయారు చేశా అన్నాడు. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అందరినీ హిందూ మతంలోకి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కరుణాకర్ రెడ్డి ఆ కార్యక్రమం తీసుకున్నాడని చెప్పాడు కదా. అవును. మరి ఫస్ట్ చేయవలసింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని చేయాలా? వాళ్ళ పూర్వీకులు కూడా హిందువులే కదా. ఆయన చేసి మీరందరూ కూడా హిందువులుగా మారండి, దళిత క్రిస్టియన్స్ కానీ ఇతరులు కానీ మీకు ఈ హోదాలు కూడా దాంట్లోనే వచ్చేస్తాయని చెప్పాలా. ఆయనే మారకుండా గల్ఫ్ నుండి వచ్చిన వాళ్ళు ఇద్దరిని బలవంతంగా ఇప్పుడు ఇలా మాట్లాడకపోవడంతో గతంలో ఎలా హిందూ ఓట్లు దూరం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ దళిత క్రిస్టియన్స్ గురించి మాట్లాడకపోతే, వాళ్ళ సైడ్ ఉండే ఆయన సపోర్ట్ చేయలేకపోతే వేల ఓట్లు కూడా దూరం అవుతాయేమో అని భయపడాలిగా సార్. రెండిటికి చెడిన రేవుడు అవుతాడు రేపు. ఇటు హిందువులు గుర్తించక మా సమస్య మీద గట్టిగా గళం ఎత్తకుండా మౌనంగా ఉంటున్నాడని చెప్పి వాళ్ళు ఆలోచనలు పడతారు. ఏదో ఒకటి తీసుకోవాలి కదా. తీసుకోకపోతే ఎలాగా ఆ వర్గాలు, ఆ సమాజం ఎలా లైక్ చేస్తుంది? కాబట్టి ఆ చర్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడండి, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నాకు అలిపిరి ప్రమాదంలో 24 క్లైమర్ మైన్స్ పెట్టినా సరే, నేను నా కారు ఆకాశంలో ఎగిరి కింద పడినా సరే నేను బతికానంటే ఆ వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించాడు అని చెప్తున్నాడు. ప్రతి ఏటా వెళ్తాడు, మొక్కులు తీర్చుకుంటాడు, స్పష్టం అది. ఇప్పుడు రంజాన్ వచ్చిందనుకోండి, ముస్లిమ్స్తో పాటు కలిసి భోజనం చేస్తాడు, ప్రభుత్వం తరఫున కానీ పార్టీ తరఫు ఇఫ్తార్ విందులు ఇస్తాడు, అందరితో పాటు నమాజ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. అంటే మీ విశ్వాసాలను కూడా నేను గౌరవిస్తాను. క్రిస్టమస్ వస్తే చర్చికి వెళ్తాడు, ఇక్కడ గుణదల మేరీ మధ్య మీ విశ్వాసాలను కూడా గౌరవిస్తాను, నేను నా విశ్వాసం అదేని ఓపెన్గా చెప్తాడు. ఈయన అసలు భయపడుతూ నేను తలుపులు వేసుకొని నేను బైబిల్ చదువుతాను. ఎందుకు చదవాలి? తలుపులు వేసుకుని చదువుతానని చెప్పు, తలుపులు వేసుకుని అని ఎందుకు చెప్పాలి ఆ మాట? అసలు ఏంటి ఆ న్యూనత ఏంటి అసలు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాక ఓపెన్గా ఆయన క్రిస్టమస్ పండుగ చేసేవాడు, 24వ తారీఖు నాడు పులివెందులు వెళ్ళిపోయేవాడు. ఆయన ఎవరు హిందూ వ్యతిరేకని అనుకోలే రాజశేఖర రెడ్డిని. మరి నేను ఎందుకు అనుకుంటున్నారు? నువ్వు మహాపచారాలు చేసావు కాబట్టి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారాలు ఇన్ని కావు, ఒక లడ్డే కాదండి. చివరికి పైన కప్పేటువంటి శాలువాలు కూడా సింథటిక్ శాలువాలు తీసుకొచ్చి పెట్టారంట, ఇది పట్టు ప్లేస్లో. అది కూడా కుంభకోణం జరుగుతుంది, దానికి కూడా విచారణ జరుగుతుంది. అసలు దొరికిన కాడికి దొరికినట్టు దోచుకొని హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో నీ మనుషులు ఇద్దరిని చైర్మన్లుగా పెట్టి నువ్వు చేసినటువంటి దోపిడీ బట్టపైలు అయ్యేటప్పటికి నేను హిందూ మతోద్ధారణకుడిగా నేను మారాను, మా కరుణాకర్ రెడ్డికి ఆదేశాలు అప్పుడే ఇచ్చాను, అందుకనే ఇద్దరు ముస్లిమ్స్ని హిందువులుగా మార్చి అమ్మాయి పేరు పుష్ప, అతని పేరు శ్రీనివాసరెడ్డి అని మళ్ళీ నామకరణం చేశాం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అసలు మీకు తెలుసో తెలియదు, మైక్రో ఫైనాన్స్ అనేది ఒక కార్యక్రమం ఉండేది, పేదలందరికీ కూడా తక్కువ అమౌంట్స్ ఇచ్చి వాళ్ళు ఆదుకుంటూ. ఆ మత మార్పిళ్ళు కూడా అప్పుడే జరిగినాయి పెద్ద ఎత్తున. పేదలు ఇటు హిందువుల నుంచి క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్ నుంచి కూడా క్రిస్టియన్స్గా 4 లక్షల మంది రాయలసీమ ప్రాంతంలో చేరారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేరారు. పేదరికంలో ఎవరు ఆదరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దాన్ని మేమెవరు కూడా అభ్యంతరం చెప్పలా. ఈ డ్రామాని మేము వ్యతిరేకిస్తున్నాం. నిన్న ఏదైతే వాళ్ళిద్దరిని మార్చి పెద్ద ఆయన ఒక బొట్టు ఒకటి పెట్టుకొని కరుణాకర్ రెడ్డి, అసలు అతను నాస్తికుడు, ఇందాకే
చెప్పాను కదా. ఈ డ్రామాలంతా ఏంటని చెప్తున్నాను. ఇన్ని డ్రామాలు వేసిన వాళ్ళని ప్రజలు ఆదరిస్తారా? స్పష్టంగా ఉండాలి కదా. అంటే ఇద్దరు ముస్లింలని హిందువులుగా మార్చారు, ఇంకెవరైనా క్రిస్టియన్సో మళ్ళీ ముస్లిమ్సో హిందువులుగా మారే అవకాశాలు వాళ్ళ సమక్షంలో ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయేమో చూద్దాము. మరి ఆ కార్యక్రమం తీసుకుని 50 మంది పీఠాధిపతుల్ని పెట్టి ఒక ట్రస్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ పనుల్లో ఉంటారు కదా. అందులో మేమేమంటున్నామంటే నిజమే హిందువులుగా మీరు అడ్డుకోవచ్చా సార్? అలా మేము అడ్డుకోము, ఎవరి స్వేచ్ఛ వాళ్ళదేనండి. మతం మారే వాళ్ళని కాదు. ఇప్పుడు ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు ఒక నాస్తికుడు అయ్యుండి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ దేవుడి పేరు చెప్పో లేకపోతే ఆ దేవస్థానం పేరు చెప్పో ఏదైతే మత మార్పులు చేస్తున్నారో ఆయన అడ్డుకునే అవకాశాలు ఉన్నాయా మీకు? చట్టపరంగా ఉంటాయి, ఎందుకంటే ఆయన అథెంటిక్ పర్సన్ కాదు కదా. మత మార్పిళ్ళు చేస్తున్నాడు అనేది ఏదైతే ఉందో ఆ చట్టం ఉందో అతనికి వర్తిస్తుంది. అది ఖచ్చితంగా దాన్ని మేము అప్లై చేస్తాం. ఆ రకంగా అతను రాజకీయాల కోసం ఓట్ల కోసం ఈ మతాల్లో ఏలు పెట్టి ఈ మత మార్పిళ్ళు కనుక అతను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అతన్ని ఎదుర్కొంటాం, అందులో సమస్య లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు.